రైట్. వీళ్ళందరూ కూడా సేమ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. బట్ ద సర్వర్ ఈస్ హియర్, ఆ క్లౌడ్లో ఉంది సర్వర్. సో వీళ్ళంతా ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఎవరి పని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫసియా ఒక టెస్ట్ కేసు రాసింది అనుకో, ఆ టెస్ట్ కేసు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ లోకల్ రెపో ఒకటి ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఒక లోకల్ రెపో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక లోకల్ రెపో అంటే రిపాజిటరీ అంటే ప్లేస్ హోల్డర్, ఒక ప్రాజెక్ట్ యొక్క ప్లేస్ హోల్డర్. సో సర్వర్లో కూడా, సర్వర్ అంటే ఏంటి, రిమోట్ అంటే ఎక్కడో ఉంటుంది అది. దాంట్లో కూడా ఒక రిపాజిటరీ ఉంటుంది. సో ఈ రిపాజిటరీలో ఏముంటుంది అంటే నీ చేంజెస్ మొత్తం, నువ్వు ఇప్పటి దాకా ఈ ప్రాజెక్ట్లో ఎన్ని చేంజెస్ చేసావో, ఎన్ని కమిట్స్ చేసావో ఇప్పుడు దాకా మొత్తం వర్షన్ కంట్రోల్ ఇక్కడ ఉండిద్ది. లోకల్ కాపీ ఒకటి ఉండిద్ది. ఇక్కడ లోకల్ ఇది ఏంటి, ఈ లోకల్ రెపో అంటే కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి రెపో ఉంది చూసి, అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం ఇక్కడ కూడా ఒక లోకల్ కాపీ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక లోకల్ కాపీ ఉంటుంది. ప్రతి సిస్టంలో కూడా గిట్ ఎవరి దగ్గర అయితే గిట్ ఉందో వాళ్ళ దగ్గర లోకల్ కాపీ కూడా ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. అంతకుముందు సెంట్రలైజ్డ్లో లోకల్ కాపీస్ లేవు, మొత్తం డేటా మొత్తం అక్కడే ఉంది. అదే పోతే ప్రాబ్లం కదా. సో ఇప్పుడు ఇది పోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఇప్పుడు పోతే ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర హిస్టరీ ఉంది. ఇక్కడ దే హ్యావ్ ద హిస్టరీ, దే హ్యావ్ ద కరెంట్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దర్ లోకల్. వెన్ ఎవర్ ద ఇంటర్నెట్ ఈజ్ అప్, ఒకరు పుష్ చేస్తే ఇక్కడ వచ్చేసిద్ది. అండ్ వీడి దగ్గర ఉన్నటువంటి చేంజెస్ మొత్తం, హిస్టరీ మొత్తం వచ్చింది. ఇక్కడ వీడు పుష్ చేస్తాడు, వీడు పుష్ చేస్తాడు, వీడు పుష్ చేసి అందరూ నలుగురు కలిపి మెర్జ్ చేసుకుంటారు. ఏది కావాలో అది మెర్జ్ చేసుకుంటారు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే రెపోలో ఉందో, గిట్లో ఏముంటుంది, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కదా, వర్షన్స్ ఉంటాయి. నిన్నటి వర్షన్ ఏంటి 1.1, నిన్న ఒక చేంజ్ చేసేసావు, టెస్ట్ కేసు చేసావు, 1.1 వర్షన్తో ఒకటి ఉంది. ఇంకొక ఇవాళ అంత ఆ తర్వాత దినేష్ ఒకటి చేంజ్ చేసేసి పుష్ చేశాడు, అది వర్షన్ 2. రైట్. ఇప్పుడు మీరు ఈ డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేసుకోమంటున్నా, మీరు దేని మీద డిపెండ్ అయ్యారు, సెలీనియం మీద డిపెండ్ అయ్యారు. సెలీనియము ఎప్పుడు ఒకటే చేంజెస్ ఉందా, ఎప్పుడు ఒకేలాగా ఉందా, రోజు అప్డేట్ చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ పోతూ ఉన్నారు. అట్లా న్యూ ఫీచర్ యాడ్ చేసినప్పుడల్లా న్యూ వర్షన్తో పంపిస్తూ ఉంటారు కదా. సో మనం అదే కదా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటేదండి, అది ఎప్పుడో స్టార్ట్ అయితే ఇప్పుడు మనం వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్, 4.24 ఉంది లేటెస్ట్ వర్షన్. రైట్. అట్లా. సో ఇట్లా వర్షన్ చేంజెస్ మొత్తము, లేటెస్ట్ వర్షన్స్, ఆ హిస్టరీ, నువ్వు చేసిన కమిట్స్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఈ లోకల్లో. సో దీన్ని లోకల్ రెపో అంటారు, దీన్ని రిమోట్ రెపో అంటారు. సో దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, యూ కెన్ పుల్ ద డేటా ఫ్రమ్ ఒక్కసారి ఎప్పుడైతే ఈ నెట్వర్క్ అప్ అయిందో ఇమీడియట్గా యూ కెన్ పుష్ ద డేటా హియర్ అండ్ అలాంగ్ విత్ ద హిస్టరీ, అలాంగ్ విత్ ఆల్ ద చేంజెస్, ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ చేంజెస్ మొత్తము నువ్వు ఒకసారిగా పుష్ చేసుకోవచ్చు. దట్స్ వేర్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ సెంట్రలైజ్డ్. వాట్ ఈస్ గిట్, గిట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. అర్థమైందా. Yes. గిట్ ఎందుకు అవసరము, టు స్టోర్ యువర్ డేటా అండ్ టు కొలాబరేటివ్లీ వర్కింగ్ విత్ ద టీమ్. సో మెర్జ్, మీరంతా మెర్జ్ చేసుకొని, ఇప్పుడు నువ్వు ఒక టెస్ట్ కేసు రాసావు, ఆయన ఒకడు, ఇంకొకళ్ళు ఇంకో టెస్ట్ కేసులు, ఇట్లా రాస్తే ఈ వర్క్ని అంతా మీరు క్లౌడ్కి పుష్ చేసి అక్కడ మెర్జ్ చేసి మళ్ళా లేటెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని టెస్ట్ కేసులు ఉంటాయి దినేష్? దినేష్, కాజా గారు. ఇప్పుడు నువ్వు ఒక టెస్ట్ కేసు రాసావు, ఫస్ట్గా ఒక టెస్ట్ కేసు రాసింది, ఇంకొక అతను ఇంకో టెస్ట్ కేసు, ఇట్లా నలుగురు 4 టెస్ట్ కేసులు రాసి ఇప్పుడు మీరు పంపించింది ఒక్కొక్క టెస్ట్ కేసే సర్వర్కి. అవును. తర్వాత 4 మెర్జ్ చేశారు. ఇప్పుడు
సర్వర్లో బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట, బ్రాంచెస్. బ్రాంచెస్ ఉంటాయి. సో బ్రాంచ్ అంటే ఏంటి? ఒక ఫోల్డర్ అంతే. ఉమ్, ఓకేనా? బ్రాంచ్ అంటే జస్ట్ లైక్ ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్కి ఈ 4 కోడ్లు పుష్ చేస్తారు. ఉమ్, అంటే 4 టెస్ట్ కేసులు వచ్చినాయి. మెయిన్ బ్రాంచ్, డెవ్ ఉమ్. బ్రాంచ్, ఇట్లా ఉంటాయి. సో ఫైనల్గా మీరు మెయిన్ బ్రాంచ్కి లేకపోతే డెవ్ బ్రాంచ్కే ఈ 4 టెస్ట్ కేసులు పుష్ చేస్తే డెవ్ బ్రాంచ్లో 4 ఉన్నాయి. మీ లోకల్ బ్రాంచ్లో మాత్రం మీరు ఇప్పుడు దాకా ఏం టెస్ట్ కేసు చేస్తున్నారో అదే ఉంది. సో నేను పుల్ చేసుకుంటున్నా. పుల్ అంటే ఏంటి? లాక్కోవడం. అర్థమైందా? పుల్ అంటే ఏంటి? ఆ సర్వర్లో ఉంది ఇప్పుడు మెయిన్ బ్రాంచ్, లేకపోతే డెవ్ బ్రాంచ్. ఆ డెవ్ బ్రాంచ్లో 4 టెస్ట్ కేసులు ఉన్నాయి. నువ్వు రాసిన టెస్ట్ కేసు ఇప్పుడు దాకా ఏంటి? నీ దగ్గర ఒకటే టెస్ట్ కేసు, నువ్వు ఒకటి రాసావు. ఉమ్. కానీ టీంలో నలుగురు 4 టెస్ట్ కేసులు కంప్లీట్ చేశారు. పుల్ చేసుకున్నప్పుడు 4 వస్తాయి. ఉమ్. ఎప్పుడైతే నువ్వు కోడ్ సర్వర్లో నుంచి పుల్ చేసుకుంటున్నావో నీ టెస్ట్ కేసులతో పాటు నీ టీం మొత్తం రాసినటువంటి టెస్ట్ కేసులు నీ సిస్టంలోకి వచ్చేస్తాయి. పుల్ అంటే ఓకేనా? ఓకే. పుల్ అంటే లాక్కోవడం. ఉమ్, పుష్ అంటే తెలుసు కదా, మీరు రెస్టారెంట్స్, హోటల్స్ ఇట్లా వెళ్ళినప్పుడు డోర్ ఉండిద్ది. ఎస్. ఏమంటాడు వాడు? పుష్ పుల్ అంటాడు. చేసి వెళ్ళేటప్పుడు ముందు నువ్వు లోపలికి వెళ్ళాలంటే పుష్ చెయ్యి అంటే, నీ కోడ్ సర్వర్లోకి వెళ్ళాలంటే నువ్వు పుష్ చెయ్యి. లేదు నువ్వు రెస్టారెంట్లో నుంచి బయటికి రావాలంటే పుల్ పుల్. చేయి. అర్థమైందా? ఉమ్. సో అట్లానే పుష్ పుల్ కమాండ్స్ వాడతారు. ఇది సర్వర్, ఇది ఒక రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లోకి మీ కోడ్ పుష్ చేయాలి. ఆ రెస్టారెంట్లో ఉన్న ఐటమ్స్ మీరు తినాలంటే పుల్ చేసుకోవాలి. అర్థమైందా? సేమ్ వే ఇది గిట్. ఉమ్. గిట్ ఎందుకు? కోడ్, మీరు రాసిన కోడ్ జాగ్రత్తగా సేవ్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఓకే వర్షనింగ్కి అండ్ కొలాబరేటివ్గా అందరూ పని చేసుకోవడానికి, కలిసి పని చేయడానికి, టీం వర్క్. వర్జనింగ్ అంటే ఏంటండి? అంటే ఇవాళ ఇదే, ఇప్పుడు నువ్వు డిపెండ్ ఇది ఉంది, రోజు నువ్వు సెలీనియంతో పని చేస్తున్నావుగా. ఉమ్. సెలీనియం వర్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? లేటెస్ట్ వర్షన్ ఏంటి చెప్పు? 8, 8.0. కాదు, 8. 4.25 28 ఏదో ఉండిద్ది. సెలీనియం. చూడు సెలీనియం ఒకసారి ఓపెన్ చేయి, బ్రౌజర్ ఓపెన్ చేయి. మ్యావెన్ డిపెండెన్సీ స్కిల్ లేకపోతే మీరు ప్రాజెక్ట్స్ సెలీనియం మీద పని చేసినప్పుడు సెలీనియంలో వర్షన్స్ ఉన్నాయా? వర్షన్ 3లో ఏముండిద్ది చెప్పు? ఏదో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. వర్షన్ 3.0 వరకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ. ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర కరెంట్ ఇవాళ డే 1 అబ్బా. మీరు నలుగురిని 4 టెస్ట్ కేసులు రాయమని చెప్పారు. ఓకే, రాయమని చెప్పిన తర్వాత ఆ 4 టెస్ట్ కేసులు మీరు పుష్ చేశారు సర్వర్కి. అంటే దాన్ని ఒక బ్రాంచింగ్, దానికి ఒక వర్షన్ ఇచ్చారు 1.1 అని. అర్థమైందా? జస్ట్ ఒక వర్షన్ అంటే ఒక హిస్టరీ, ఒక నంబర్. 1.1 అనేది ఒక సపరేట్ బ్రాంచ్లో ఒక సీరియల్ వర్షన్ నంబర్ ఇచ్చారు. సీరియల్ నంబర్. సో ఆ 1.1 వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని టెస్ట్ కేసులు ఉంటాయి? 4 టెస్ట్ కేసులు అవును, ఉంటాయి. అవును. ఆ తర్వాత ఏం చేశారంటే మీరు ఒక 10 ఫీచర్స్ నయాగా యాడ్ చేశారు. అంటే 10 టెస్ట్ కేసులు. ఈ 4 + 10తో కలిపి మొత్తం లేటెస్ట్ వర్షన్ అది. ఉమ్. ఈ లేటెస్ట్ వర్షన్లో ఎన్ని టెస్ట్ కేసులు? ఓహోహోహో. టెస్ట్ కేసుల లెక్క కాదు, ఫీచర్స్ లెక్కలో ఆలోచించు. ఉమ్. ఇప్పుడు సెలీనియంలో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇనీషియల్గా ఓకే కొన్ని ఫీచర్స్, ఒక 4 ఫీచర్స్ ఇచ్చారు ఉమ్. వెర్షన్ 1లో. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కొత్త దాని మీదే ఇంకా అప్డేట్ చేసి ఇంకొక 10 ఫీచర్స్ యాడ్ చేసి, అబ్బాయి లేటెస్ట్ వర్షన్లో ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి. నువ్వు సేల్స్ ఫోర్స్ మీద పనిచేసావు కదా, ఉమ్. సేల్స్ వర్షన్స్లో వర్షన్స్ ఏమేమి ఉన్నాయి? పాత సేల్స్ ఫోర్స్, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ రెండు సేమ్గా ఉంటాయా? లేదు, లేదు. చాలా అప్డేట్ అవుతా చేంజెస్ ఉండిద్ది ఉంటాయి. కదా. అవును. దెర్ ఆర్ యాడింగ్ న్యూ ఫీచర్స్ టు ఉమ్. ద ఎగ్జిస్టింగ్ కోడ్ బేస్. సో అప్పుడు ఏం చేస్తారంటే కొత్త వర్షన్ నెంబర్ ఇస్తారు. ఇదిగో నీకు ఇది కావాలి, ఈ ఫీచర్స్తో Daddy, కావాలంటే the కోడ్ wind కావాలంటే is coming. ఉమ్. The wind is coming. Yeah. నీకు కొన్ని ఫీచర్స్తో ఉన్న కొన్ని ఫీచర్స్తో ఉన్నటువంటి
కోడ్ బేస్ కావాలంటే గో ఫర్ దిస్ వర్షన్ నెంబర్ అంటాడు. అంటే పాత కోడ్ వచ్చింది నీ దగ్గర. ఓకే, లేదు నాకు లేటెస్ట్ వర్షన్ కావాలి. ఇప్పుడు సెలీనియం ఏదో ఒక నిమిషం. Git. ఇప్పుడు గూగుల్, ఇప్పుడు నీకు మ్యావెన్ జావాలో సెలీనియం కావాలనుకో మ్యావెన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో సెలీనియం వర్షన్స్ ఇక్కడ చూస్తే నీకు ఆల్ ప్రాజెక్ట్స్ ఒక సెలీనియమే కాదు, ఎటువంటి ప్రాజెక్ట్ కావాలన్నా నీకు డిపెండెన్సీస్ కావాలన్నా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నాకు సెలీనియం కావాలి, రైట్. ఇదేంటి, ఇది సెలీనియం. ఓకే, సెలీనియం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందబ్బా? ఇది ప్రతి సంవత్సరం ప్రతిరోజు లేటెస్ట్ కోడ్ 2011లో నుంచి ఉంది సెలీనియం. ఇక్కడ 2011లో స్టార్ట్ అయింది సెలీనియం. బా. సో అప్పుడు ఇచ్చింది ఏంది, 2.0 వర్షన్. నీకు ఉమ్, అప్పటి కోడ్ బేస్ కావాలనుకో, నాకు ఓల్డ్ వర్షన్ కోడ్ కావాలి. నాకు 2.0 ఏదో ఇనీషియల్గా సెలీనియం ఎట్లా స్టార్ట్ అయిందో ఆ కోడ్ బేస్తో నేను ఇవాళ పనిచేద్దాం అనుకుంటున్నా. నీకు ఆ కోడ్ బేస్ కూడా వచ్చింది. ఎట్లా వచ్చింది? దీన్ని ఈ మ్యావెన్ రప్పని దీనికి దీంట్లోకి make me వెళ్ళి, go and off the fan. రైట్. సో ఈ డిపెండెన్సీ యాడ్ చేసా అనుకో, నీకు ఓల్డ్ సెలీనియం ఏముందో అది వచ్చింది. ఓకేనా, అర్థమైందా? Yeah, yeah. ఇవన్నీ ఏంటి, గిట్లో కోడ్ బేస్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇది ఇది ఓల్డ్ కోడ్. తర్వాత నీకు 2003లో ఉన్న 2023లో ఉన్న కోడ్ కావాలి. ఇది 23లో నుంచి 4 వర్షన్. అంతకుముందు జనాలు ఎక్కువగా 4 వర్షన్ చాలా తక్కువ మంది వాడేవాళ్ళు. ఇప్పటికి కూడా 3 ఉన్న జనాలు ఉన్నారు ఇప్పటికి. ఉమ్, ఓకే, కానీ 4.0 ఇది లేటెస్ట్ వర్షన్. అంటే ఏంటి, వీళ్ళు రోజులు గడిచే కొద్దీ కొత్తగా న్యూ ఫీచర్స్ యాడ్ చేసి న్యూ రిలీజ్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో అవి అనమాట వర్షనింగ్ అంటే. అంటే కొత్త టెస్ట్ కేసులు యాడ్ చేయడం పాత దాని మీద. టెస్ట్ కేసులు అని కాదు, ఫీచర్స్ లెక్క. ఒక ప్రోడక్ట్ ఉంటే ఇనీషియల్గా కొన్ని ఫీచర్స్తో ఉంటుంది, ఆ తర్వాత ఆ పోను పోను ఆ ప్రోడక్ట్ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళు ఇంకా న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ పోతూ ఉంటారు. అది వర్షనింగ్. సో ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గిట్ ఒకటి వస్తే ఇవన్నీ మనం ఈజీగా చేయొచ్చు. సో గిట్ కావాలంటే ఏం కావాలి అసలు నీకు? గిట్ పర్పస్ అర్థమైందా? టీమ్ Yeah. కొలాబరేటింగ్ వర్క్ విత్ ఇన్ ద టీము గిట్ కావాలి. ఉమ్, షేర్ చేసుకోవాలంటే గిట్ కావాలి. ఓకే, ఇది మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే ఇక్కడ వీడియో ఇస్తారు, వీడియోస్ ఉన్నాయి. బేసిక్స్ ఇక్కడ చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, హౌ హౌ గిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. సో ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోండి, డాక్యుమెంటేషన్ చూసుకోండి. ఇక బుక్ కూడా ఉందంట. వాట్ ఈజ్ వర్షన్ కంట్రోల్, వాట్ హిస్టరీ, వాట్ ఈజ్ గిట్, కమాండ్ లైన్, ఇన్స్టాలింగ్ గిట్. ఇక్కడ మొత్తం ఉన్నాయి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గిట్ బ్రాంచింగ్ ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ ఫ్లో అంటే చూద్దాం. షేర్డ్ రిపాజిటరీ చూసారా, ఒక డెవలపరు ఇక్కడ పని చేస్తాడు, ఎక్కడ పుష్ చేస్తాడు. ఇక్కడ ఉన్నదాన్ని అందరూ షేర్ చేసుకోవచ్చు. ముగ్గురు చూడండి, ఎంతమంది ఉన్నారో అంతమంది కనెక్టెడ్ అయ్యి ఆ కోడ్ని షేర్ చేసుకోవచ్చు. నీకేమన్నా నెట్వర్క్ ఫోల్డరు ఆ ఫోల్డరు అవసరమా? లేదు కదా. ఇది సెంట్రలైజ్డ్ వర్క్ ఫ్లో. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇదే పోయిందనుకో వీళ్ళ ముగ్గురు డిస్కనెక్ట్ అయిపోతారు. డిస్ట్రిబ్యూటెడ్లో అందరి దగ్గర ఒక లోకల్ కాపీ ఉంటుంది, సరేనా? సరే అదే మళ్ళా ఎందుకు కానీ. సో
మీకు గిట్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి గిట్ స్టార్ట్ చేయాలంటే ఫసిహా? In command prompt, we have to download the Git init. ఇది ఉంది చూసారా, గిట్ ఎస్సిఎంలో నుంచి ఇది ఉమ్, గిట్ ఎస్సిఎంలో నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందరికీ గిట్ గిట్తో వర్క్ చేసే క్యాపబిలిటీ వచ్చింది. ఇదేంది? గిట్ను పుష్ చేయడం, పుల్ చేయడం. ఓకే, మీరు గిట్లో కమిట్స్ ఎట్లా చేయాలి ఇవి మాత్రమే ఉండిద్ది. కమాండ్స్ త్రూ కమాండ్, త్రూ ఈ ఈ కమాండ్ యూజ్ చేసి క్యాపబిలిటీ రావాలంటే మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ వర్క్ విత్ ద గిట్. కానీ సర్వర్ ఉంటుంది కదా, సర్వర్కి కూడా నీకు యాక్సెస్ కావాలిగా. ఎక్కడికి పుష్ చేస్తావు? పుష్ చేస్తాను అంటావు. ఎక్కడికి పుష్ చేస్తావు? సర్వర్లో పుష్ చేయాలి. అంటే గిట్ హబ్ అనేది ఒక సర్వర్, github.com. ఉమ్, ఓకే, ఇది సర్వర్, ఇది గిట్ హబ్, ఇది సర్వరు, అది క్లయింట్. సో అక్కడి నుంచి ఇక్కడికి పుష్ చేయడానికి ఎట్లా పుష్ చేస్తావంటే బై యూజింగ్ కమాండ్స్. ఓకే, ముందు ఆ కమాండ్స్ వర్క్, నువ్వు ఇఫ్ యూ వాంట్ వర్క్ విత్ కమాండ్స్, వాట్ యూ రిక్వైర్డ్? ఫస్ట్ థింగ్, నువ్వు గిట్ ఎస్సిఎంని డౌన్లోడ్ చేసుకోవాలి. Yes. ఇది గిట్ ఎస్సిఎం. డౌన్లోడ్ చేసుకుంటే యూ హ్యావ్ ద క్యాపబిలిటీ టు గెట్ టు వర్క్ విత్ ఆల్ ద కమాండ్స్. యా వెయిట్. ఓకే, అర్థమైందా? Mhm. అర్థమైందా? ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు గిట్ కమాండ్స్ రాసే కెపాసిటీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు github.comకి వెళ్ళండి. ఓకే, github.comలోకి వెళ్ళి సైన్ అప్ అనేది ఉంటుంది. Okay. ఓకేనా? సైన్ అప్తో ఒక అకౌంట్, యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఇవన్నీ సెటప్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. Okay. క్రియేట్ చేసుకుంటే మీరు యూ కెన్ గెట్ యాక్సెస్ అనమాట. మీరు ఒక ఫోల్డర్లో మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే గిట్లో ఆ ప్రాజెక్ట్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఆ యూఆర్ఎల్ ఇస్తే చాలు. సరే, ఇప్పుడు ఎవరో ఇతను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు. ఓకే, దిస్ ఈజ్ వన్ ప్రాజెక్ట్. గిట్ రావాలంటే ఏం చేయాలి ఫసిహా? We have to download the GitHub SCM. రెస్పాన్స్ వచ్చిందా? ఏం డౌన్లోడ్ చేయాలి? Git SCM. అదే. దాని మీద డౌన్లోడ్ చేస్తే అప్పుడు నీ క్యాపబిలిటీ వచ్చింది. Yes. రైట్, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు. సిఎండి, ఏ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళినా అసలు గిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గిట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే వర్జన్. ఓకే, అంటే ఇది ఇట్లా వచ్చిందంటే యూ హ్యావ్ ద గిట్. నౌ యూ క్యాన్ వర్క్ విత్ గిట్. ఓకే, సో గిట్తో ఇప్పుడు నీకు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా. ఇన్స్టాల్ చేయడం అంటే క్లిక్ చేస్తే చాలు. ఓకేనా? డౌన్లోడ్ అయిన తర్వాత క్లిక్ చేస్తే చాలు. రైట్, సో ఇది ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక ప్రాజెక్టు, ఎవరో చేసిన ప్రాజెక్ట్ ఉంది. ఐ వాంట్ టు ఆ ప్రాజెక్ట్ మీద నేను పనిచేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో నా టెస్ట్ కేసులు, ఇప్పుడు ఇది మన ప్రాజెక్టే అనుకోండి. రైట్, ఇప్పుడు నువ్వు ఆయన అందరూ కలిసి దీని మీద పనిచేస్తారు కదా. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే దినేష్ యా కాజల్. ఇప్పుడు నుంచి మీరు ఏం చేయాలంటే ఎవరి దగ్గర అయినా సరే ఉన్న కోడ్ని గిట్లోకి పుష్ చేయాలి. పుష్ చేసి నువ్వు ఒక టెస్ట్ కేసు రాయి, ఆమె ఒక టెస్ట్ కేసు రాస్తారు, కరిష్మా ఒక అంటే టెస్ట్. ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చా ఫ్రీగా? ఫ్రీయే. ఓకే.
మీరు సైన్ అప్ వాళ్ళు సైన్ అప్ చేసుకొని ఎవరో ఒకడు ఎవడైతే సైన్ అప్ చేసుకున్నాడో వాడు ఆ కోడ్ని పుష్ చేయాలి ఓకే సర్వర్కి. సర్వర్కి No. పుష్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇదిగో మీ ఓకే పేరు, మీ ప్రాజెక్ట్ నేమ్ ఇట్లా వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నేమ్లో ఇది ఒకటి కోడ్ అనేది ఒకటి అర్థమైందా? ఈ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కాపీ ఉంటుంది. ఈ యుఆర్ఎల్ మీరు ఎవరికైతే నీ కోడ్ షేర్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కోడ్ని వాళ్ళకి ఇవ్వాలి, ఆ యుఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది దినేష్ చేసిన ప్రాజెక్ట్ అనుకోండి. దినేష్ ప్రాజెక్ట్ గిట్లో ఉంది, గిట్ హబ్లో ఉంది. ఓకే Yes. ఓకే ఇప్పుడు దినేష్ చేసిన ప్రాజెక్ట్ని నేను ఈ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? శాంపుల్ గిట్ Okay. సిలో పెడదాం. ఈ ఫోల్డర్లో ఇక్కడికి వెళ్ళి సిఎండి. ఓకే, ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని సిఎండి అన్న అంటే నేను ఈ ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు నాకు సర్వర్లో దినేష్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాడు. ఓకే, సర్వర్లో కోడ్ ఉంది. ఆ కోడ్ని నేను నా సిస్టంలోకి నా లోకల్లోకి తెచ్చుకుందాం అనుకుంటా. ఇక్కడ నుంచి అంతా కమాండ్స్ గుర్తుంటే యూ కెన్ డూ ఎనీ వర్క్. ఓకే, గిట్ ముందు గిట్ ఇనిట్ చేయాలి అంటే యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ టు యువర్ గిట్. నీ గిట్లో నుంచి నీ సర్వర్కి ఎస్టాబ్లిష్ చేస్తున్నావు, ఇనిషియలైజ్ చేసావు ఒక రిపాజిటరీ. ఓకే, ఒక ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేసావు. ఇక్కడ ఏం కనిపించదు. ఓకేనా, ఇక్కడ ఏముండదు చూడండి. ఏమైనా ఉందా? ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీ ఫోల్డర్. అంటే ఈ జస్ట్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. ఓకే, గిట్ నేను ఇప్పుడు చేయబోతున్నాను, ఇనిషియలైజ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఐ వాంట్ దట్ ప్రాజెక్ట్. ఎవరో నాకు సర్వర్లో ఇదిగో ఫలానా. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏందో తెలుసా? బాసు నా ప్రాజెక్ట్ ఎక్కడుందో గిట్ యూఆర్ఎల్ ఇవ్వమ్మా అని అడగాలి. వాడు ఇది ఇస్తాడు, ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఏం చేస్తారు? మీరు ఈ సిస్టంలోకి ఇక్కడ ఉన్నటువంటి కోడ్ మొత్తం మీ సిస్టంలోకి రావాలంటే సింపుల్ 1 లైన్ కమాండ్ అంతే. గిట్ క్లోన్, వాడు ఇచ్చిన యూఆర్ఎల్ ఉంది చూసారా? వాడు ఇట్లా యూఆర్ఎల్ ఇచ్చాడు అనుకో, మీరేం చేస్తారు? ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే మీకు బ్రౌజర్లో ఓపెన్ అయింది. ఇక్కడికి వెళ్ళి కోడ్ అనే దగ్గరికి వెళ్ళి ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ ఉండిద్ది. హెచ్టిటిపిఎస్ సెలెక్ట్ చేసుకోండి, ఈ కాపీ తీసుకోండి, ఇక్కడ ఇది చేయండి. సింపుల్ చూడండి, గిట్ క్లోను, ఆ ప్రాజెక్ట్ నేము ఇదిగో లాస్ట్లో గిట్ అనేది ఉండిద్ది. ఇది నీ ప్రాజెక్ట్ నేమ్ డాట్ గిట్ అనేది ఉండిద్ది. దాన్ని హిట్ చేయండి. చూడండి ఏం జరిగింది? మ్యాజిక్. విత్ ఇన్ ద సెకండ్స్లో ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. రైట్, Yes. ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఏం చేస్తే వచ్చింది ప్రాజెక్ట్? Clone. గిట్ Git clone. క్లోన్. Git clone. Clone. అర్థమైందా? ఏమన్నా జరిగిందా? గిట్ క్లోన్. రైట్, గిట్ క్లోన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చా. ఏ ప్రాజెక్ట్ అయితే నాకు కావాలో ఆ ప్రాజెక్ట్ నేమ్. మీకు ఆఫీస్లోకి వెళ్ళంగానే ముందు మీరు కోడ్ బేస్ తీసుకోవాలి. మీ సిస్టంలోకి తీసుకోవాలంటే మీ టీం లీడ్ని అడగాలి. వెళ్ళి ఎవడైతే లీడ్ ఉన్నాడో వాసు మన కోడ్ బేస్ ఎక్కడ ఉంది, దాని యూఆర్ఎల్ కోడ్ అంతా గిట్లోనే ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఇస్తే ఫస్ట్ కమాండ్ ఇది కొట్టేస్తే కోడ్ అంతా వచ్చేసిద్ది. అసలు ఏంటి నా పరిస్థితి ఒకసారి చూద్దాం. గిట్ స్టేటస్
ఐ వాంట్ టు చెక్ ద స్టేటస్, గిట్ స్టేటస్. ఓకే, ఈ రెడ్గా కనిపిస్తుంది కదా. సో నా ప్రాజెక్ట్ ఇది కదా, నేను కమాండ్ ఇక్కడ కొట్టాను ఎందుకంటే నా ప్రాజెక్ట్ ఇది, నా ప్రాజెక్ట్లో చేంజెస్ కావాలి నాకు, ఆ ఫోల్డర్లో చేంజెస్ కావాలి. ఇది నా ప్రాజెక్ట్ కదా. ఆ గిట్లో ఆటో ప్లే రైట్ అనేది నా ప్రాజెక్ట్. గిట్ స్టేటస్ చెక్ చేయండి. No. ఏం చేంజెస్ లేవు, మెయిన్ బ్రాంచ్లో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కోడ్ main branch. బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఫోల్డర్, బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్, మల్టిపుల్ ఫోల్డర్స్. రాజేష్ దిందువాడ అనే బాబు మెయిన్ దీంట్లో క్రియేటర్ ఎవడంటే ఈడు. అంటే వాడెవడో లేటెస్ట్ కమిట్ దాంట్లో మెర్జ్ చేశాడు, ఇంకా అతను ఏదో రాసి చేశాడు. ఓకే, సో బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బ్రాంచ్. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఒకటే బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అంటే ఒక ఫోల్డర్. Are you యూ working? ఆల్సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాంచ్ అనమాట. మొత్తం బ్రాంచెస్ ఒకటే బ్రాంచ్ ఉంది. ఇక్కడ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది ఓపెన్ సోర్స్, ఎవడైనా మంచిగా ఇంకా నేను దానికి యాడ్ చేయాలంటే నువ్వు కూడా కోడ్ రాసి పుష్ చేయొచ్చు అనమాట. సరే, ఇప్పుడు నాకు కోడ్ బేస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆరిజిన్ మెయిన్, మెయిన్ బ్రాంచ్ అయినా ఏ Yes. బ్రాంచ్లో నుంచి వచ్చింది కోడ్? ఇక్కడ ఒకటే Main బ్రాంచ్ branch. ఉంది, మెయిన్ బ్రాంచ్. ఆ ఫోల్డర్లో ఉన్న కోడ్ నీ లోకల్లోకి వచ్చింది ఇప్పుడు. అండ్ వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్, నథింగ్ ఈజ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్. ఇప్పటిదాకా ఎటువంటి చెత్త లేదు, ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ తెచ్చుకున్నాం. రైట్ నౌ ఐ వాంట్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ని చేద్దాం అనుకుంటున్నాం. కమాండ్ ప్రాంప్ట్, దీన్ని నేను విజువల్ స్టూడియో కోడ్లోనో లేకపోతే మీ ఇది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే ఇట్లా చేస్తాము. కోడ్ స్పేస్ డాట్ అంటే ఆ ప్రాజెక్ట్ విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చింది, విఎస్ కోడ్లోకి. ఓకే, అదే మీ ప్రాజెక్ట్ .NET ప్రాజెక్ట్ అనుకోండి, ఇక్కడ సొల్యూషన్ ఫైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ ప్రాజెక్ట్ .NETలో ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్. నేను ఇది నా ప్రాజెక్ట్. ఓకే రైట్, నేను ఇప్పుడు ఇక్కడ టెస్ట్ కేసులు ఉన్నాయి కదా, నేను ఏం చేశానంటే కొత్త టెస్ట్ కేసు రాద్దామని ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని న్యూ ఫైల్ ఒకటి, శాంపుల్ రాలే, ఎక్కడ పోయింది నేను రాసింది. సరే, న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. బిన్లోకి వెళ్ళిందా? కాదు కదా, కాదు. Uh-huh. ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, శాంపుల్ శాంపుల్ టెస్ట్ డాట్ స్పెక్, ఏదో ఒకటి రాస్తున్నాను అమ్మాయి, మీరు కంటెంట్ గురించి వరి కావద్దు. ఇది ఒక ఫైల్ రాశా. ఓకేనా, ఈ ప్రాజెక్ట్లో ఏదో ఒకటి రాశా. ఓకే, ఐ మేడ్ ద చేంజ్. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉండిద్ది అంటే, ఇది 4 స్టేజెస్లో కోడ్ ఉండిద్ది. ఇప్పుడు గిట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ ఏం జరిగింది రెడ్లో కనిపిస్తుంది. మీరు
ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్లో ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ మొత్తం ఏ కలర్లో ఉంటాయి? Red color. రెడ్ కలర్లో ఉంటాయి. అంటే నువ్వు ఇక్కడ ఏదో చేంజ్ చేశావు అని అర్థం. అంటే Yes. దీన్ని వర్కింగ్ డైరెక్టరీ, ఒక ఫోల్డర్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకేనా? గిట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా, లోకల్ రెపో, రెపో. రెపో అంటే ఏంటి? సర్వర్లో ఉన్న కోడ్. ఓకే, లోకల్ రెపో అంటే ఏంటి? గిట్ మీ కోడ్ని లోకల్ రెపాజిటరీలో కూడా స్టోర్ చేసుకునేది అని చెప్పాం కదా, Yes. అది. సో ఇప్పుడు ఇది ఏంటి? మీ ఫోల్డర్, దీన్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఇది మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది చూసారా, Yes. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకేనా? ఈ ప్రాజెక్ట్లో మీరు ఏదన్నా చేంజెస్ జరిగితే డైరెక్ట్గా లోకల్ రెపోలో ఉండవు. ఎక్కడ ఉంటాయి? వర్కింగ్ డైరెక్టరీలో ఉంటాయి. అంటే ఎట్లా మీకు అది కోడ్ వర్కింగ్ డైరెక్టరీలో ఉందని మీకు ఎట్లా అర్థమైంది? బేస్డ్ ఆన్ ద కలర్. నువ్వు ఇప్పుడే చేంజెస్ చేసావబ్బా, నువ్వు దాన్ని సేవ్ చేయలే. ఆ చేంజెస్ని సేవ్ చేయడం అంటే కంట్రోల్ S కాదు. ఓకేనా? కంట్రోల్ S చేసినంత మాత్రాన ఏం కాదు, అది లోకల్లో ఉండిద్ది, నీ సిస్టంలో ఉండిద్ది. ఇట్ ఈస్ నాట్ రెడీ ఫర్ ద సర్వర్. Okay. అర్థమైందా? Yes. అది నువ్వు Come sit here, లోకల్లో sit properly, సిస్టంలో edit. ఉంది. ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారో అది I will వర్కింగ్. put time out. Why? Don't want? Okay. ఓకేనా? ఇప్పుడు దాకా మీరు మీ లోకల్ సిస్టంలో ఏం చేస్తున్నారో అది Cut the dosa. వర్కింగ్ డైరెక్టరీ అంటే. నౌ దీన్ని మీరు గిట్ ఇప్పుడు యూ మేడ్ ద చేంజ్. క్లియర్గా ఏ ఫైల్ అయితే చేంజ్ అయిందో క్లియర్గా రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, ఇట్ విల్ క్లియర్లీ టెల్ యూ. Hmm. ఓకే, ఈ ఫైల్లో Eat it. చేంజ్ అయింది. సో ఈ ఫైల్ని నువ్వు Finish. కమిట్ చేయాలా వద్దా? నువ్వు దీన్ని ముందు ఏం చేయాలంటే ఆ రెడ్ని గ్రీన్లోకి తెచ్చుకోవాలి. అంటే స్టేజింగ్ ఏరియాలో ఈ మధ్యలో ఇంకొక స్టేజింగ్ ఏరియా ఉండిద్ది. ఆ కోడ్ బేస్ మొత్తం స్టేజింగ్ ఏరియాలో మూవ్ అయింది. ఏది? ఈ ఒక్క ఫైల్ కాదు, ఈ చేసిన చేంజెస్ ప్లస్ ఆల్ ద ఫైల్. సో ఈ ఫైల్ని ముందు నువ్వు స్టేజింగ్ ఏరియాలోకి, ఈ ఒక్క ఫైల్ని ఫస్ట్ నువ్వు ఏరియా అనేది వేరే లొకేషన్. అర్థమైందా? మీకు కనిపించవు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు రెడ్ని బట్టి నువ్వు చెప్పాలి ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్ డైరెక్టరీ. ఇట్ ఈస్ నాట్ రెడీ టు మూవ్ టు ద సర్వర్, రిమోట్ రిపోజిటరీ. దాన్ని సర్వర్లో ఉండే కోడ్ బేస్ని మనం రిమోట్ రిపోజిటరీ అంటాం. Eat. ఓకేనా? సర్వర్లో ఏదైతే కోడ్ ఉందో దాన్ని రిమోట్ రిపాజిటరీ అంటాము. మీ ఫోల్డర్ని మనం ఏమంటాం? వర్కింగ్ డైరెక్టరీ అంటాము. ఇప్పుడు వర్కింగ్ డైరెక్టరీ తెలుసు, సర్వర్ తెలుసు. సర్వర్లో ఉన్న కోడ్ రిమోట్ రిపాజిటరీ. ఓకే, ఇక్కడ కోడ్ సర్వర్లోకి పంపించాలంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటి? సో ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న కోడ్ని నువ్వు ఏం చేయాలి? స్టేజింగ్లోకి మూవ్ చేయాలి. స్టేజింగ్ అంటే ఇంకో ఫోల్డర్ అనుకోండి, రైట్? ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయాలంటే రెడ్ కలర్లో ఉంది, దాన్ని స్టేజింగ్లోకి మూవ్ చేయాలంటే దెర్ ఈజ్ ఎ కమాండ్ గిట్ యాడ్. Come on, eat fast. We'll build a house. ఓకే, గిట్ యాడ్ డాట్ అంటాం. డాట్ అంటే ఏం జరిగిద్ది? గిట్ యాడ్ డాట్ అంటే ఆ కోడ్ మొత్తము స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. అంతే. ఏంటి స్టేజింగ్లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి కరిష్మా? యాడ్ డాట్ సార్. ఆ స్పేస్లు కూడా మర్చిపోకూడదు. సో ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి, అది రెడ్లోనే ఉందా? No. గ్రీన్లోకి వచ్చేసింది, స్టేజింగ్లోకి వచ్చింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు మూవ్ టు రిపాజిటరీస్. అది లోకల్లోకా రిమోట్లోకా అనేది ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ముందు గిట్ అంటే ఏంటి? ఇట్ విల్ మేక్ ఏ లోకల్ కాపీ అన్నాం కదా. ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ ఏ లోకల్ కాపీ అండ్ రిమోట్ కాపీ ఆల్సో. సో ఫస్ట్ నువ్వు లోకల్ కాపీ రెడీ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద గిట్. లోకల్ రెపోలోకి రాలా ఇది. జస్ట్ ఇట్ ఈస్ ఏ స్టేజింగ్, ఏ దేంట్లో ఉంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది.
ఓకే, స్టేజింగ్ ఏరియా అనేది ఒక ఫోల్డర్ అనుకుంటే స్టేజింగ్ ఏరియాలో నీ కోడ్ ఉంది. ఎట్లా అర్థమైంది అది స్టేజింగ్ లో ఉందని? చూడండి, చేంజెస్ టు బి కమిటెడ్, ఇది మెయిన్ బ్రాంచ్, అది అక్కడికి ఏమి వెళ్ళాలా ఇంకా. ఇదిగో స్టేజ్డ్, చూడండి ఆల్రెడీ స్టేజింగ్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. అంటే నౌ ద ఇప్పుడు ఈ మీ కోడ్ ఇప్పుడు మీ ఫోల్డర్ పోయినా కూడా ఈ దీంట్లో నుంచి మనం తెచ్చుకునే కెపాసిటీ ఉందన్నమాట. ఇప్పుడు యాడ్ చేస్తే మీరు యాక్సిడెంటల్ గా మీ ఫోల్డర్ పోయినా ఆ ఫోల్డర్ దొబ్బేసింది, ఇప్పుడు డిలీట్ అయింది. డిలీట్ అయినా కూడా ఒక హిస్టరీ ఉండిద్ది ఇక్కడ, ఒక లాగ్ ఫైల్ ఒకటి జనరేట్ అయింది. సో బేస్డ్ ఆన్ దట్ లాగ్ ఫైల్ యూ కెన్ గెట్ ద కోడ్ బేస్ బ్యాక్ అనమాట. ఓకే, సో గిట్ యాడ్ అయిన తర్వాత ఇంకా ఆ కోడ్ సేఫ్ అన్నమాట. ఇప్పుడు బై యాక్సిడెంటల్ గా నీ సిస్టమ్ ఆ ఫోల్డర్ డిలీట్ చేసినా లేకపోతే ఆ ఫైల్ డిలీట్ చేసినా కూడా యూ కెన్ రిట్రైవ్ దట్ ఫైల్ బ్యాక్. సో అందుకని నేను ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి, స్టేజింగ్ ఏరియాలకు మూవ్ అయింది. ఎట్లా ఐడెంటిఫై చేసే స్టేజింగ్ లో మూవ్ అయిందని చెప్పేసి? Due to color. బేస్డ్ ఆన్ ద కలర్, రైట్? సో ఇప్పుడు రెండో స్టేజ్కి పాస్ అయ్యాం. సో ఈ స్టేజ్ లో నుంచి కోడ్ నేను లోకల్ అంటే లోకల్ రిపాజిటరీకి మూవ్ చేయాలి. ఇది థర్డ్ స్టేజ్. సో ఇక్కడ నుంచి నాకు ఫుల్ కాపీ ఉన్నట్టు, గిట్లో ఉన్నట్టే కోడ్, కాకపోతే ఆ గిట్లో కాదు, రిమోట్ లో కాదు. సో అక్కడికి మూవ్ చేయాలంటే ఏంటి, గిట్ కమిట్ COMMIT -M ఏదో ఒక ఈ పేరుతో మీకు హిస్టరీ క్రియేట్ అయింది. టెస్టింగ్ టీమ్ పుషింగ్ ద కోడ్, ఏదో మీ ఇష్టం వచ్చింది, ఏదో ఈ కమాండ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అక్కడ. అసలు ఆ టెస్ట్ కేసులో ఏం చేశారో, ఐ యాడెడ్ న్యూ టెస్ట్, ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ ఇది కమిట్ కొడితే ఎంటర్ గిట్ కమిట్ -M. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ కోడ్ మొత్తం అడుగుతారు, చూసారా? టెస్టింగ్ టీమ్ పుషెస్ ద కోడ్, ఈ లేబుల్తో మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఈ మెయిన్ బ్రాంచ్ లో కోడ్ చూస్తే ఇక్కడ వీళ్ళు ఇట్లా కామెంట్ ఇచ్చారు, చూసారా? యాడెడ్ ఆప్షన్స్ టెస్ట్, ఇట్లా. అట్లానే మనం ఇచ్చిన కామెంట్ కూడా ఇక్కడ వచ్చింది. వచ్చిందా ఇక్కడికి? టెస్టింగ్ టీమ్ పుష్ ద కోడ్ అని చెప్పేసి వచ్చిందా? No. వచ్చిందా? No. కరిష్మా వచ్చిందా? సార్ నో సార్. కరిష్మా దెన్ వి విల్. రాలేదు, లేదు సార్, రాలేదు. ఏం గొంతు రావట్లేదు? హలో, కొంచెం తక్కువ ఉంది వాయిస్, ఎందుకో. ఓకే. యా, కరిష్మా మాట్లాడితే అందరికి వినిపించింది. ఎక్కడ వచ్చిందా? రాలేదు సార్. రాలేదు. మరి ఎక్కడ ఉన్నట్టు కోడు? నేను కామెంట్స్ ఇక్కడ ఇచ్చాను. కమిట్స్ లోనే అక్కడ. ఓకే. సో స్టేటస్ చెక్ చేద్దాం, అసలు ఏంటి నా పరిస్థితి. సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్. అంటే నీ కోడ్, ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు నీ కోడ్ ఎక్కడ ఉన్నట్టు, లోకల్ రిపాజిటరీ రెడీ అయింది. గిట్ లోకల్ గా ఒక లోకల్ హిస్టరీ కూడా రెడీ అయ్యిందని చెప్పాను కదా. సో ఇప్పుడు నా సర్వర్, ఇప్పుడు ఈ కోడ్ నా దగ్గర లోకల్ రిపో మొత్తం ఉంది, పాత హిస్టరీ. ఇక్కడ ఏదైతే ఇక్కడ సర్వర్ లో హిస్టరీ ఉందో చూసారా, ఎన్ని చేంజెస్ ఉన్నాయి, ఎవడెవడు ఎప్పుడు చేశాడు, లాస్ట్ ఇయర్ లో ఈ కోడ్ ఉంది, 5 months బ్యాక్ ఇది ఉంది. ఈ హిస్టరీతో పాటు నేను ఇప్పుడు రెడీ చేసిన హిస్టరీ ఏంటి, నేను టెస్టింగ్ టీమ్ పుషెస్ ద కోడ్, ఒక ఫైల్ యాడ్ చేశారు, ఆ ఫైల్కి ఒక లేబులింగ్ ఇచ్చాడు, అదిగో ఇది ఫైల్ పుష్ చేశానని చెప్పేసి, ఆ ఫైలు ఇది మొత్తం లోకల్ గా ఉంది, ఇంకా ఇక్కడికి రాలా, మీరు గమనించాలి. నౌ వీఆర్ సేఫ్ అనమాట. మన కోడ్ మన సిస్టమ్కి ఏమైనా పర్లేదు, మన సిస్టమ్కి ఏమైతే అది కష్టం. ఓకే,
ఆ ఫోల్డర్లో ఏదైనా జరిగినా కూడా ఏం జరిగినా కూడా మీ కోడ్ బేస్ అయితే లోకల్గా ఉంది. ఇప్పుడు సర్వర్ పోయిందనుకో, ఓకే, ఇప్పటిదాకా ఎవడెవడు ఎప్పుడు చేంజెస్ చేశాడు, నీకు ఓన్లీ కోడ్ ఒక్కటే కాదు, పాత వర్షన్ కూడా ఉండాలి కదా. ఇప్పటి వరకు ఎవడెవడు ఎన్ని పుష్లు చేశాడు అన్నీ కావాలి, ఆ హిస్టరీ కావాలి. సో సర్వర్ డౌన్ అయిపోయింది. సర్వర్ డౌన్ అయిపోతే సర్వర్ తర్వాత అప్ అయింది. ఇప్పుడు అప్పుడేమో క్లీన్గా ఉందనుకో, నేను ఇక్కడ ఉన్న కోడ్ని విత్ హిస్టరీతో సహా నేను పుష్ చేయొచ్చు. మరి ఇప్పుడు నేను ఒక కమిట్ చేశాను, ఒక చేంజ్ చేశాను, రెడీగా ఉంది. ఈ చేంజ్ని ఈ సర్వర్లోకి పంపించాలంటే ఏం చేయాలి? గిట్ పుష్ అనాలి. ఓకేనా? గిట్ పుష్. ఓకే, గిట్ పుష్ ఏ బ్రాంచ్లోకి, నువ్వు ఏ బ్రాంచ్ ఇవ్వలేదనుకో అది డిఫాల్ట్గా మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిద్ది. గిట్ పుష్ అంటే కూడా వెళ్ళిపోయింది కోడ్. డిఫాల్ట్గా మెయిన్ కాదు, ఏ బ్రాంచ్లో నుంచి అయితే నువ్వు కోడ్ పుల్ చేసుకున్నావు అదే బ్రాంచ్కి వెళ్ళిపోయింది డిఫాల్ట్గా. లేదు, నువ్వు ఏదో బ్రాంచ్లో ఆరిజిన్ కొత్త బ్రాంచ్ వేరే బ్రాంచ్కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇంకా వేరే బ్రాంచెస్ అంటే వేరే ఫోల్డర్స్ కూడా ఉన్నాయి. ఆ బ్రాంచ్లో మూవ్ చేద్దాం అనుకో, origin/dev ఏదో ఒకటి ఆ బ్రాంచ్ నేమ్ పెడితే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఆ పర్టికులర్ బ్రాంచ్లోకి మూవ్ అవుతుంది. గిట్ పుష్ అన్న తర్వాత మాత్రమే, నేను ఇది కొట్టట్లా ఎవరిదో కోడ్ మనం గబ్బు చేయడం ఎందుకని, గిట్ పుష్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ కమిట్, మీరు ఇక్కడ కమిట్ అనే మెసేజ్ ఇచ్చారు కదా, ఈ మెసేజ్తో పాటు నువ్వు ఎన్నైతే ఫైల్స్ చేంజ్ చేసావో, ఏ ఫోల్డర్లో చేంజ్ చేసావో ఆ ఫోల్డర్లో ఆ పర్టికులర్ మీరు ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ గిట్ పుష్ అంటే చాలు, కోడ్ మొత్తం రిమోట్ రిపాజిటరీలో వచ్చింది. అర్థమైందా? రిమోట్లోకి వచ్చింది కోడ్. ఇది గిట్తో పని చేయడం. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి గిట్లో? గిట్లో స్టేజెస్ ఎన్ని? ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇది రిమోట్ రెపో. ఓకేనా? ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఇక్కడ నుంచి కోడ్ 4. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 4. ఇదేంటి? 3. లోకల్ రెపో. Yes. ఇదేంటి? Remote. ఇక్కడికి వస్తే అది గ్రీన్ లోకి వచ్చింది. ఇదేంటి? ఇది వర్కింగ్ డైరెక్టరీ. WD వర్కింగ్ డైరెక్టరీ. ఇది గ్రీన్ లోకి. ఇదేంటి? ఈ స్టేజ్ ఏంటి? కమిట్ Staging area. యాడ్ యాడే స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఓకే, ఇదేంటి? Local repo. Local repository. లోకల్ రెపాజిటరీ. ఇదేంటి? Remote. 3 స్టేజ్ కదా ఆర్కిటెక్చర్. ఇది రిమోట్. ఓకే, సో ఇది. సో ఫస్ట్ నువ్వు ఏం కమాండ్ రాసావు? ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఇక్కడికి రావాలంటే ఏం చేసావు? ఇనిట్. ఫస్ట్ ఇక్కడికి వచ్చి గిట్ యూనిట్ కొట్టావు. ఏంటి గిట్ యూనిట్ అంటే? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద కోడ్, పుష్ ద కోడ్. టేక్ అండ్ పుష్, పుల్ అండ్ పుష్ కి రెడీగా ఉందన్నమాట గిట్ ఇనిట్. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్. ఓకే, నా కోడ్ ఇక్కడ ఉన్నది కదా, దీన్ని నేను ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇటు నుంచి కోడ్, ఇటు నుంచి కోడ్ ఇదేం? ఇది గిట్ లో ఉంది కోడ్, ఇక్కడికి రావాలి. ఇది లోకల్ రెపో. అంటే ఏం కమాండ్ కొట్టాలి నేను? ఏం కమాండ్ కొడితే నాకు లోకల్ రెపోలో కోడ్ వచ్చింది? Branch. గిట్ ఏం కమాండ్ కొట్టాలి చెప్పండి అబ్బా. గిట్ క్లోన్ చేయాలి. క్లోన్ చేసినప్పుడు కోడ్ లోకల్ రెపోలోకి వచ్చింది. ఓకే, ఆ తర్వాత నేనేం చేశానంటే ఏదో ఒక ఫైల్ చేంజ్ చేశా. ఎగ్జిస్టింగ్ ఫైల్ చేంజ్ చేసుకోవచ్చు, కొత్త ఫైల్ యాడ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. చేసినప్పుడు ఏం జరిగింది? ఆ ఫైల్ ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ ఉండిద్దా? లోకల్ రెపోలో ఉండిద్దా? ఎక్కడికి ఉండిద్ది? No, staging area. ఏ కలర్ లో ఉంటాయి? నువ్వు కోడ్ చేంజ్ చేస్తే ఏ కలర్ లోకి Green వెళ్ళిపోయింది ఆ ఫైల్? ఏ కలర్ లో ఉంది చూడండి. నేను కొత్త ఫైల్ యాడ్ చేశా. ఇక్కడ గిట్ స్టేటస్ కొట్టంగానే రెడ్ ఒకటి చేస్తే ఈ ఫైల్ యాడ్ చేశా. యాడ్ చేసినప్పుడు ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్ లో ఉంది. రెడ్ కలర్. అంటే ఈ ఫైలు ఇక్కడ ఉన్నది డైరెక్ట్ గా వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయింది. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ. ఆఫ్టర్ మేకింగ్ చేంజెస్ ద కోడ్ వుడ్ బి ఇన్ ద వర్కింగ్ డైరెక్టరీ. రెడ్ కలర్ లో ఉంది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది డైరెక్ట్ గా నేను లోకల్ రెపో పుష్ చేయొచ్చా? No, ఏం చేయాలి? we should change. ముందు గ్రీన్ లోకి, అంటే స్టేజింగ్ లోకి మూవ్ చేయాలి. Yes. స్టేజింగ్ లోకి మూవ్ చేయాలంటే ఈ ఫైల్ చేసిన ఫైల్ ని స్టేజింగ్ లోకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి నేను? కమిట్. Add a dot. Tomato. గిట్ యాడ్ చేయాలి. Yes. ఏం చేయాలి? గిట్ యాడ్ చేస్తాం. యాడ్ స్పేస్ డాట్ అంటే చేంజెస్ మొత్తం పోతాయి. ఒక స్పెసిఫిక్ ఫైల్ పెట్టాలంటే గిట్ యాడ్ దట్ పర్టికులర్ ఫైల్ నేమ్ పెడితే ఆ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నాకు స్టేజింగ్ ఏరియాలోకి వచ్చింది. రైట్, ఈ స్టేజింగ్ ఏరియాలో ఉన్నటువంటి కోడ్, స్టేజింగ్ ఏరియాలో ఉన్న కోడ్ ఇటు పోవాలంటే నేనేం చేయాలి? ఏ కమాండ్ కొడితే స్టేజింగ్ లో ఉన్నటువంటి కోడ్ కమిట్. లోకల్లోకి వెళ్ళిపోతుంది? కమిట్. కమిట్. గిట్ కమిట్ -m, ఇది మర్చిపోకూడదు. -m సమ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏంటి? సేఫ్ అన్నమాట. నౌ ద కోడ్ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద హిస్టరీ యాజ్ వెల్. నువ్వు పాత కోడ్ కావాలన్నా కూడా పాత కోడ్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. లేటెస్ట్ చేంజెస్ పుష్ చేయాలంటే లేటెస్ట్ చేంజెస్ పుష్ చేసుకోవచ్చు ఏదైనా. సో ఇక్కడ నుంచి నేను ఇది రిమోట్ లో పంపించాలి. రిమోట్ లో పంపించాలంటే ఏం కావాలి? ఏ కమాండ్ కొడితే నా కోడ్ సర్వర్ లోకి వెళ్ళిపోయింది? ఇది సర్వర్. Push. గిట్ పుష్. ఇది గిట్, అంతే. ఓకే, ప్రాజెక్ట్ని అక్కడ ఉంటే ఇక్కడ తీసుకున్నాము. యూ మేడ్ సమ్ చేంజెస్ టు దట్ ఫైల్. గిట్ యాడ్ కొట్టావు. గిట్ యాడ్ కొడితే స్టేజింగ్లోకి వచ్చేసింది. స్టేజింగ్లో ఉన్నదాన్ని లోకల్లోకి పంపించాలంటే ఈ సీక్వెన్స్ కంపల్సరీ. దీంట్లో ఏ ఒక్కటి మిస్ చేయడానికి లేదనమాట. గిట్ కమిట్ -m కొడితే లోకల్లోకి వచ్చింది. లోకల్లో ఉన్న కోడ్ని నేను సర్వర్లోకి పుష్ చేయాలి. గిట్ పుష్ కొట్టాలి. అప్పుడు
ఏంటి టీంలో ఉన్న నలుగురు కూడా ఈ కోడ్ బేస్ మీద పని చేసుకోవచ్చు. అర్థమైందా? Yes. రేపు ఏం చేద్దాము? గిట్ బ్రాంచింగ్ రేపు కనెక్ట్ అవుదామా, ఇవాళే కనెక్ట్ అవుదామా?